యత్తద్వపుర్భాతి విభూషణాయుధైః అవ్యక్తచిద్వ్యక్తమధారయద్ధరిః బభూవ తేనైవ సవామనోవటుః సంపశ్యతోర్దివ్యగతిర్యథా నటః. అప్పుడు చతుర్భుజుడైనటువంటి ఆ విష్ణుమూర్తి కశ్యపుడు చూస్తుండగానే 8 ఏళ్ల చిన్న వామనమూర్తిగా మారిపోయారు. అప్పుడు వెంటనే ఆయనకు షోడశ సంస్కారాల్లో జాతకర్మాది సంస్కారాలు చేసి ఋషులంతా కూడా ఉపనయనాన్ని చేయదలిచారు. ఆ ఉపనయనము ఎంత గొప్పగా జరిగిందంటే ఇప్పటికీ కూడా ఎవరైనా ఉపనయనం చేసుకుంటే వారిని వామనమూర్తితో పోలుస్తూ ఉంటాం. అంటే వామనుని యొక్క ఉపనయనము అంత గొప్పనైనటువంటిది. తస్యోపనీయమానస్య సావిత్రీం సవితా బ్రవీత్ బృహస్పతిర్బ్రహ్మసూత్రం మేఖలాం కశ్యపో దదాత్ దదౌ కృష్ణాజినం భూమిః దండం సోమో వనస్పతిః కౌపీనాచ్ఛాదనం మాతా ద్యౌశ్ఛత్రం జగతః పతేః కమండలం వేదగర్భః కుశాన్ సప్తర్షయో దదుః అక్షమాలాం మహారాజా సరస్వత్యవ్యయాత్మనః తస్మా ఇత్యుపనీతాయ యక్షరాట్ పాత్రికామదాత్ భిక్షాం భగవతి సాక్షాత్ ఉమాదాదం వికాసతి. అంటే ఈ ఉపనయనానికి వచ్చిన అతిథులను చూసినట్టయితే మొట్టమొదలు ఈయనకు అంటే వామనమూర్తికి గాయత్రి ఉపదేశాన్ని సాక్షాత్తు గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి సావిత్రీదేవే ఉపదేశాన్ని ఇచ్చింది. అలాగే బృహస్పతిర్బ్రహ్మసూత్రం అంటే దేవతలకు గురువైనటువంటి బృహస్పతి యజ్ఞోపవీతాన్ని అందించారు. కశ్యపుడు అంటే వామనుని తండ్రి కటి సూత్రాన్ని సమర్పించారు. భూమాత కృష్ణాజినం అంటే జింక చర్మాన్ని ఇచ్చారు. గొడుగును ఎవరిచ్చారంటే ఆకాశం. ఈ వామనుని యొక్క తల్లి అయినటువంటి అదితి కౌపీనాన్ని అలాగే ఉత్తరీయాన్ని ఇచ్చారు. దండాన్ని సోమో వనస్పతి అంటే ఓషధులకు అధిపతి అయినటువంటి చంద్రుడు ఇచ్చారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు కమండలాన్ని ఇచ్చారు. ఆయనకు దర్భను సప్తర్షులు ఇచ్చారు. విద్యలకు అధిష్టాన దేవత అయినటువంటి సరస్వతీదేవి అక్షమాలను ఇచ్చారు. యక్షరాజు అయినటువంటి కుబేరుడు ఆయనకు భిక్షపాత్రను సమర్పించారు. భిక్షాం భగవతి సాక్షాత్ ఉమాదాదం వికాసతి అంటే జగన్మాత అయినటువంటి పార్వతీదేవి మొట్టమొదటి భిక్షను ఆయనకు ప్రసాదించారు. అంటే ఇటువంటి ఉపనయనం అనేది ఇప్పటి వరకు జరగలేదు, జరగబోదు. అంత గొప్పనైనటువంటి ఉపనయనం అన్నమాట.